ఒకరోజు పార్వతీదేవి, శివుడు, బాలగణేశుడు మహర్షి ఆత్రి భార్య అనసూయమ్మ గారిని సందర్శించారు. అనసూయమ్మ వారి కోసం అనేక రకాల రుచికరమైన వంటలు తయారు చేసింది. శివుడు ఆకలితో ఉన్నప్పటికీ అనసూయమ్మ మొదట బాలగణేశుడికి తినిపించాలని చెప్పింది. అతనికి పూర్తిగా తృప్తి అయిన తర్వాతే శివపార్వతులకు భోజనం అందిస్తానని చెప్పింది. బాలగణేశుడు తినడం ప్రారంభించాడు. అతను అందరి కోసం చేసిన భోజనాన్ని దాదాపు మొత్తం తినేశాడు. అయినా ఆయన ఆకలి తీరలేదు. ఇది గమనించిన అనసూయమ్మ, ఇలా అయితే శివపార్వతులు తినలేరు అని ఆలోచించి దీంతో ఒక ప్రత్యేకమైన స్వీట్ను తయారు చేసింది. ఆ స్వీటును బియ్యం పిండితో, కొబ్బరితో, బెల్లంతో, ఇంకా నెయ్యి ఇవన్నిటినీ కలిపి ఒక కుడుములా చేసి వాటిని గణేశుడికి అందించింది. అవి తినమని చెప్పింది. అవి తినగానే గణేశుడి ఆకలి తీరిపోయింది. ఇది చూసిన పార్వతీదేవి ఇక నుంచి గణేశుడికి చేసే ప్రతి పూజలోనూ కుడుములను ప్రసాదించాలని చెప్పింది.